హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఉన్నటువంటి ఏపీ ప్రజలందరికీ కూడా పండగ లాంటి శుభవార్త అయితే వచ్చిందండి. ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండగ సందర్భంగా రేషన్ పంపిణీలో 10 రకాల సరుకులు అనేది పంపిణీ చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలాగే మనకు రేషన్కు బదులుగా డబ్బులు అనేది పంపిణీ చేసే ఆలోచనలో ఉంది. అలాగే మనకు సంక్రాంతి కానుకగా మహిళలు పట్టు చీరలు పంపిణీ చేశారా లేదా, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు కొత్త రేషన్ కార్డులు కూడా సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. సో ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారు, డబ్బులు ఎవరెవరికి పంపిణీ చేస్తారు, అలాగే మోడీ గారి నిర్ణయాలు తీసుకున్నారు కదా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనం ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది. మీరు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ కొట్టడం వల్ల నాకు అనేది మరిన్ని విషయాలు బూస్టప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది మీకు అనేది నా సమాచారం వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. సో మనం ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూసుకుందాము. అయితే రాష్ట్రం నుంచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు వచ్చే బియ్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారు ఇప్పుడు. సో చాలామంది బియ్యం అమ్మేస్తున్నారు. కూటమిలో ఇచ్చే బియ్యం తినలేక తక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. సో బియ్యానికి ప్రజలు తీసుకుంటున్నారు అని లెక్కలు చూపించినట్లు, కానీ ఆ బియ్యం విదేశాలకు తరలిస్తున్నట్టు ఎవరికీ తెలియదు. ఇంకాలో బియ్యం బదులుగా డబ్బులు ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు కాబట్టి ఎవరు బియ్యం తినడం లేదు కాబట్టి దానికి బదులుగా డబ్బులు అనేది అందజేయాలనే ఆలోచనలో ఉన్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఇంకా రాలేదు. అన్నీ రావాల్సిన అప్డేట్ ఇంకా రావలేదు కాబట్టి ఈ బియ్యం అనేది మనకు డబ్బులు ఇచ్చే అవకాశంలో ఉంది అనే అప్డేట్ ప్రకారమే కానీ మనకు డబ్బులు ఇస్తారా లేనిది ఇంకా మనకు రాలేదండి. అయితే డబ్బులు ఇచ్చే వారికి నచ్చిన బియ్యం కొనుగోలు చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి డబ్బులు ఇస్తే వాళ్ళు నచ్చిన బియ్యం కొనుక్కొని తింటారు కదా. మనకి ప్రభుత్వం నుంచి ఇచ్చే బియ్యం ఎవరు తినడం లేదు కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా నిర్ణయం అయితే తీసుకుంది. ప్రజల ద్వారా అదే మనకు సంక్రాంతి వస్తుంది కదా. సో జనవరి 1వ తారీఖు నుంచి ఈ సంక్రాంతి రేషన్ పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మేనిఫెస్టో సూపర్ 6 పథకంలో హామీలో భాగంగా మనకైతే ఈ నిర్ణయాలు అయితే తీసుకొని మనకు చెప్పడం అయితే జరిగిందండి. ఈ రేషన్లో దాదాపు మనకు 9 రకాల నిత్యావసర సరుకులు అనేది పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే అప్డేట్ అనేది వచ్చిందండి. ఈ సంక్రాంతి కానుకగా మనకైతే ఈ 9 రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారు అని చెప్పడం అయితే జరిగింది. ఆ 9 రకాల సరుకులు ఏ దానికోసం అంటే పిండి వంటల కోసం. ఏంటంటే గోధుమ పిండి, చక్కెర, బెల్లము, నూనె, పచ్చిశనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, బియ్యము, నూనె, నెయ్యి, ఇటువంటివన్నీ ఇంకా కొన్ని సరుకులు యాడ్ చేసి సంక్రాంతి రేషన్లో ఇవ్వబోతున్నారు. అలాగే సంక్రాంతి కానుకగా పట్టు చీరలు అనేది కూడా రేషన్ తీసుకుంటున్న ప్రతి మహిళలకు పట్టు చీర ఇస్తామన్న మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఇప్పటికే మనకు పక్కన ఉన్న తెలంగాణలో అయితే రేషన్ తీసుకుంటున్న ప్రతి మహిళలకు 2 పట్టు చీరలు అనేది పంపిణీ చేసేశారు. కానీ మన ప్రభుత్వం ఇంకా అమలులోకి రాలేదు. కాబట్టి ఇప్పుడు జనవరి వచ్చే సంక్రాంతి కానుకలలో మనకనేది పట్టుచీరలు పంపిణీ చెయ్యాలన్న ఆలోచనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఏపీలో కూడా మనం అమలు చేస్తానన్నైతే చెప్పడం అయితే జరిగిందండి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బస్సులు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున ఇలాంటి పథకాలు ఎన్నెన్నో తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏపీలో సంక్రాంతికి సంబంధించి మహిళలకు చీరలు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి అని అప్డేట్ రావాల్సింది ఉంది. ఇంకా మనకు టైం ఉంది కదా. అయితే గనక ఏమేమి సరుకులు ఇస్తారు, ఎప్పటి నుంచి ఈ రేషన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది, అలాగే మహిళలకు చీరలు పంపిణీ ఎప్పుడు చేస్తారు లేదా వీటికి సంబంధించి అయితే ఇంకా 2-3 రోజులు ఉంది కదా, ఇంకా అప్డేట్ రాలేదు. ఇంకా జనవరి 1వ తేదీ దాని ఈ అప్డేట్ అనేది మనం చూసుకుందాము.
జనవరి 1వ తేదీ నుంచి మనకు ఈ పంపిణీ ద్వారా ఇస్తారా లేదా అని అయితే ప్రభుత్వం నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాము. అయితే జనవరి 2వ తేదీ నుంచి కొత్త పథకం అనేది రిలీజ్ చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకం పేరు ఏంటంటే శ్రీనిధి పథకము. ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం కోసం అందించబడుతున్న మన సీఎం చంద్రబాబు నాయుడు అది లక్ష్యంగా తీసుకున్న ప్రతి మహిళలు వెంటనే పోయి అప్లై చేసుకోవాల్సిందిగా దరఖాస్తు కోరుతున్నారు. ఈ నెల ఆఖరి నుంచి రేపు నెల వరకు ఇది దరఖాస్తు చేసుకోవాలని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. మహిళలకు లక్ష్యంగా నెలకు 1500 రూపాయలు అనేది ఆర్థిక సాయం కోసం అందించబడుతుంది ప్రభుత్వం నుంచి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.